అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు మీ సీట్లో కూర్చున్నట్టయితే కార్యకర్తలు కూడా సీట్లో కూర్చుంటారు. ముందు మీరు విధిగా సదస్సును ప్రారంభించుకుందాం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి సంతరాజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత మా ప్రజలు మా మాజీ ఎమ్మెల్యే పాపారావు ఇన్ఛార్జి సోదరులు గూడూరు ఎలక్షన్ బాబు గారు, బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే పెద్దలు గౌరవనీయులు మన శ్రీ ఆనం రామనారెడ్డి గారు జూన్ 4వ తేదీ ఆయన పటాలమంతా రాష్ట్రమంతా తిరిగి ఇది ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తాడట. ఆయన ప్రకటించమని రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటన చేస్తే ఇవాళ ఎక్కడో ఇంట్లో కూర్చొని నీ యొక్క బ్లూ మీడియాతో ప్రకటనలు ఇస్తూ ఉండవు. మళ్ళీ నిన్ను వెతకాల్సిన రోజు వస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం లేనటువంటి నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థనే పాడు చేశారు. ఇవాళ వ్యవస్థలను బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మేము వచ్చాం. ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా పాడైన వ్యవస్థలను గాడిలో పెట్టడం ఎలా అని. స్కాములు చేసే వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర ఉన్నారట. నేను అడుగుతున్నా, నీ పక్క నుండి స్కాములు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు కొందరు జైళ్ళల్లో ఉన్నారు, కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉన్నారు, కొందరైతే విదేశాలకు పారిపోయారు, మరి కొందరైతే అడవుల్లో జీవిస్తున్నారు, తలదాచుకుంటున్నారు అడవుల్లోకి పోయి నక్సలైట్ల కన్నా హీనంగా. నువ్వు మాట్లాడతావా? నువ్వో చెప్పాల్సింది ప్రజా విద్రోహ దినమని. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికీ తెలివి లేదు, ఈయనకు ఒక్కడికే తెలివి ఉంది. దోపిడీ, స్కాములు, వీటికి పర్యాయ పదం ఎవరు అని అంటే నీ పేరే వస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ నువ్వు మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాకు తగ్గట్టు ఆయన నడవాలి. ఆ హోదా అతనికి లేదు. ఈ రాష్ట్ర మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.